ఇవ్వాల్సిన క్లారిటీ ఒకటి ఉంది. అది ఇచ్చేస్తే మీకు కావాల్సిన క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. గనీని పంపించి ఆల్ఫా హౌస్లో దొంగతనం గురించి నీకు తెలిసేలా చేశాను. ఆ న్యూస్ రాసే ధైర్యం నీకుందని నాకు తెలుసు. ఆ న్యూస్ బయటకు వస్తే వాడు ఫినిష్ అయిపోతాడని కూడా తెలుసు. ఇన్ని అబద్ధాల్లో 2 నిజాలు నశేషి. ఒకటి, నేను నిన్ను ప్రేమించడం. 2, ప్రాణాలు అడ్డుపెట్టైనా నిన్ను కాపాడుకోవటం. ఈ గ్యాంగ్స్ గన్స్ ఆనంద్ బాలీగాడు ఎవ్వడు కూడా నేను టచ్ చేయలేడు. వీడిని చంపేస్తా. నా దుడ్డు ఎక్కడా? చెప్పా. ఏయ్! ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటానన్నాడుగా. కాపాడుకోమను, చూద్దాం. ఎట్టా నవ్వు వస్తుందిరా నీకు? ఎరా, నొప్పిగా ఉందా? నాకు నొప్పి ఒంట్లో ఉండదురా, ఇక్కడ ఉంటుంది. రే బాలిగా, ఇలా తలకు దెబ్బ తగిలితే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి గతం అంతా మర్చిపోతారంటే నిజమేనారా? టచ్ అయ్యరా, నువ్వు టచ్ అయ్యరా, నువ్వు టచ్ అయ్యరా, చూసుకుందాం. అన్నా, వాడు తల పగల కొట్టుకుంటున్నాడు అంటే గతం మర్చిపోతాడు. అప్పుడు మన డబ్బులు ఎక్కడరా అంటే గుర్తు లేదంటాడన్నా. మన పరిస్థితి ఏంటన్నా? ఇస్తా. డబ్బు ఎక్కడుందో చెప్పరా. అరే ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? 20% అంటే 400 కోట్లురా. ఒప్పుకోరా? నా మాట వినరా, ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలి కదరా, ఒప్పేసుకోరా. నీ టార్గెట్ డబ్బు అయితే ఎప్పుడో క్యాష్తో పారిపోయేవాడివి. సొసైటీ కోసం చేస్తుంటే గవర్నమెంట్కి ఇచ్చేసేవాడివి. వీటన్నిటికి మించి ఏదో పర్పస్ ఉంది. ఏంటది? ప్రతి మనిషికి జీవితంలో బ్రతకడానికి ఒక కారణం ఉంటుంది. కొంతమందికి ప్రేమ, కొంతమందికి స్నేహం, కొంతమందికి కుటుంబం, కొంతమందికి దేశం. మనలాంటి వాళ్ళకి సమాజం. మనం కావాలనుకున్నది కోల్పోయినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇలాంటి బాస్టర్కి తెలీదు.
వాడికి తెలియాలనే ఇదంతా చేశాను. ఏంట్రా రివెంజా? అసలు ఎవడ్రా నువ్వు? నువ్వు కిడ్నాప్ చేసి చంపేసిన ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకునేమో, నువ్వు తగలబెట్టేసిన ఒక సిన్సియర్ జర్నలిస్ట్ తమ్ముడినేమో, నువ్వు రేప్ చేసి చంపేసిన ఒక అమ్మాయికి అన్ననేమో, ఎవరినైనా అయ్యి ఉండొచ్చు. రేయ్, క్యాష్ లోడ్ చేసిన ట్రక్ ఎక్కడ దొరికిందిరా? ఆ ఊరు బయట ఇటుక బట్టీలల్లా క్యాష్ బాక్సులు పక్కనే ఖాళీగా పడి ఉన్నాయిగా. అరే 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 అంత డబ్బు తగలబెట్టేశావా? పిచ్చ నా కొడుక, ఒకటి కాదు రెండు కాదు 2000 కోట్లు రా. రేయ్ నిజంగా తగలబెట్టేసావా? అంత డబ్బు గాలిస్తే అరటన్నిటికి కాలిని బాలిబయ్యా. మాంత్రికుడి ప్రాణం రామచిలకలో ఉన్నట్టు వీడి ప్రాణం డబ్బులో ఉంది. అందుకే కాల్ చేశా. ఏంటిది? ఆ రోజు నీ కొడుకుని కిడ్నాప్ చేశాం కదా, ఖర్చులకు పోన 5 కోట్లు మిగిలిన బాలిగా. అరే మళ్ళీ 5 కోట్ల ట్విస్ట్ ఏంటిరా? పాపం వీళ్ళందరికీ సమానంగా పనిచేద్దాం అనుకుంటున్నాను. ఏంటి చిల్లరేస్తున్నావా? నీకు చిల్లరేరా? మరి బాయ్స్ గురించి ఆలోచించవా? రేయ్, నా మాటనండి, లైఫ్ టైం సెటిల్మెంట్. రే బండోడా, నీకు పేక డబ్బులు తీరిపోతాయిగా. ఎరా పొట్టోడా, నీకు లైఫ్ టైం మందుకి సరిపోతాయిగా. రే పొడుగుడా, అప్పులేం లేవా? ఉన్నాయిగా. సహోదరులారా, మీకు డబ్బు పంచుతాడంట, వాడి మాట నమ్మారంటే మన సంఖలో గడ్డి మనం పీక్కున్నట్టే. అరే ఈ రోజు నుంచి డబ్బులు నాకు చిత్తు కాగితాలతో సమానం రా. ఇదే రోజు ఇండియా నుండి జెరూసలేం పోయి చర్చిలో క్రైస్తు పాదాల దగ్గర సేవ చేసుకుంటాను రా. నన్ను వదిలేయ్. హల్లెలూయా. ఆనంద్ బాలి అంటే ఎవరో తెలుసారా? దేవుడు లెక్క. అదొక అప్పుడురా. ఇప్పుడు మీరు ఆడుతూ ఉన్నారు కదా అన్నాడు మీకు ఏం ఇవ్వలేడు. మీరు అని వదిలేసి వెళ్ళిపోయినా వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఎందుకంటే ఆనంద్ బాలి ఇప్పుడు ఒక మామూలు మనిషిరా. ఆనంద బాలి మనిషిని డబ్బుతో కొంటారా? నీ షేర్ నాదిరా. నీ షేర్ నాదిరా. ఏసైరా ఈ నా కొడుకుని. వీళ్ళకి డబ్బు మీద ఉన్న ఆశ ఆనంద్ బాలి మీద భయాన్ని పోగొట్టింది. నువ్వు కూడానా? ఓడిపోయే గుర్రం మీద పందెమాడు కాయడు కదన్నా. వీళ్ళలో ఒక్కడు కూడా బయటికి రాడు. ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్. డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది. నీ షేర్ కూడా నాదే.
2,000 కోట్లు ఎందుకు కాల్ చేసావు? నీకు మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? చందు ముంబైలో ఏం చేసేవాడు, పర్టిక్యులర్గా ఆనంద్ బాలిని ఎందుకు టార్గెట్ చేశాడు అని అడగాలని ఉంది. అయినా సమాజానికి చెడు చేసే పెద్దవాళ్ళని మనం ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడగం?